పార్టీ ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా సమగ్ర శిక్ష దిద్దిన గైడ్ ఉపాధ్యాయులకు మరియు ప్రదర్శనలో పాల్గొంటున్న ఉపాధ్యాయ శాస్త్రవేత్తలకు ప్రదర్శన సందర్శన కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు మరియు ఆతిథ్య సంస్థ అయినటువంటి ప్రభుత్వ ఛాత్రోపాధ్యాయులకు బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరికీ కూడా స్వాగతం మరియు సుస్వాగతం వహించవలసిందిగా మన జిల్లా విద్యాశాఖాధికారి వారు సౌమ్యులు నిరాడంబరులు మితభాషి కార్యదక్షి అయినటువంటి గౌరవం స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరినీ కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. గారిని అదేవిధంగా శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారిని, శ్రీ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మాల అలకృతం తర్వాత విజ్ఞానం దాటి సాధించడానికైనా మూలం ఆశ, నమ్మకం. ఆ ఆశకి ప్రతీక దీపం. మరి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోముఖ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే. కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకెందుకు. వ్యక్తిగత విభాగంలో 38 ప్రాజెక్టులు, 10 నగరాలు, అలాగే టీచర్ విభాగంలో 38 ప్రాజెక్టులు, మొత్తం 114 ప్రాజెక్టులు ఈ ఏర్పాటు చేయబడినాయి. ఏం చెప్పాను ఎవరినేమో స్కూల్ దక్షిణ భారత విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు విజయశాఖకు గౌరవం గారికి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మా పిల్లలు ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా స్థాయి విద్యా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి విద్యార్థులను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అనేక రకాల ప్రదర్శనలను వీక్షిస్తున్నారు. రెడీ చేతులు చూడు కడుక్కోవాలి. అప్పుడు నువ్వు చాలా హైస్టిక్గా ఉండి మీ హెల్త్ అంతా బాగుంటుంది. వచ్చినాక అన్నిసార్లు కడుక్కోవాలి. చేసిన విద్యాశాఖ అధికారులకి, తెలుగుదేశం నాయకులకి, అలాగే ఈ
ఈ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఉపాధ్యాయుల క్రీడా పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయికి ఎంపికైన 366 స్కూల్స్ నుంచి వచ్చిన యువ మేధావులకు అందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైన్స్ ఫేర్ అనేది విద్యార్థుల్లో క్రియేటివిటీని వెలికి తీసి వాళ్ళకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళని తీర్చిదిద్దుతున్నట్టు అవుతుంది. అలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి ఇలాగా సైన్స్ ఫేర్లో ఎన్నో బహుమతులు గెలిచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చిన విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను వినడం మీరంతా వివిధ రకాల కాన్సెప్ట్లతో ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని చెప్పి విన్నాను. లైక్ వ్యవసాయంలో నీటి పొదుపు, కాలుష్య నివారణ, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల మీద మీరు ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి చేశారని పిల్లలందరూ వాటి మీద ఇక్కడ ప్రాజెక్టులు చేసి పెట్టాలని చెప్పి విన్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టుల ఎంత కష్టపడి విద్యార్థులు చేశారో ఆ కృషి వెనకాల అదేవిధంగా ఆ ఉపాధ్యాయుల క్రమశిక్షణ, క్రమబద్ధత కూడా ఉంటుంది. ఈరోజు విద్యార్థుల్ని విద్య ఒక్కటే కాకుండా ఇలాగా బయటకు వచ్చి వాళ్ళని రాబోయే తరానికి ఒక మారల్ వాల్యూతో కూడిన చదువులు అండ్ భావి తరాల సైంటిస్టుగా అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది మన సర్ సివి రామన్, జగదీష్ చంద్రబోస్, పిజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తల్ని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మన అబ్దుల్ కలాం గారు చెప్తా ఉంటారు, కళలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అని చెప్పి. ఈ ఎగ్జిబిషన్లలో మీరు మీ సైన్స్ ఫేర్లలో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్లో మీరు బహుమతులు పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ మీరు పడ్డ శ్రమ వెనక మీరు నేర్చుకున్నది ఎంతో ఉంటుంది. అది ఇంకో 10 మందికి ఉపయోగపడేటట్టు మీరు రేపు దాన్ని వాళ్ళకి టీచ్ చేయగలరు. కాబట్టి జ్ఞానం అనేది మీరు ఎంత నేర్చుకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా అది మీలోనే ఇమిడి ఉంటుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు. అందరూ ఇలాగా పోటీ తత్వంతో ముందుకొచ్చి సైన్స్ ఫేర్ లాంటివి వాటిలో పాల్గొని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకి ఎదగాలని, ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతున్న మీ ఉపాధ్యాయులకి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఇంకో కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పారు. వివిధ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడాకారులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారని చెప్పారు. జిల్లా స్థాయి స్టూడెంట్సే కాకుండా జిల్లా స్థాయి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి ఈ క్రీడల పోటీలు పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ నా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అలాగే పవిత్రమైన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం దగ్గర ఇక్కడ జరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది.